రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ సంవత్సరం ఎండలు బాగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక ఈ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది చల్లచల్లని బీర్లను ఆశ్రయిస్తున్నారు. ఎండల దెబ్బను తట్టుకోవాలంటే బీర్ తాగాల్సిందే అని భావిస్తున్న మద్యం ప్రియులు కేసులకు కేసులు బీర్లు ఖాళీ చేస్తున్నారు. రాష్ట్రంలో సమ్మర్ సీజన్లో బీర్లకు షార్టేజ్ లేకుండా డిమాండ్కు తగ్గట్టుగా ప్రొడక్షన్ చేయాలని ప్రభుత్వం బ్యావరేజెస్ కంపెనీకి ఇంతకు ముందే అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక పక్క ప్రజల డిమాండ్కు తగ్గట్లు బీర్ల ఉత్పత్తి సంస్థలు సప్లై చేసేందుకు బీర్ల ఉత్పత్తిని పెంచినప్పటికీ రాష్ట్రంలో మాత్రం వైన్స్లో బార్ షాపులలో బీర్లు క్షణాలలో విక్రయమవుతున్నాయి. భారీగా పెరిగిన బీర్ల అమ్మకాలు ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ కూడా జోరుగా సాగుతున్న క్రమంలో వివాహ వేడుకలకు సంబంధించిన పార్టీలకు కూడా బీర్ల వినియోగం పెరిగింది. రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు భారీగా పెరగడంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుంది. ఈ సీజన్లో ఎక్సైజ్ శాఖ అంచనాలకు తగ్గట్టు భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గతేడాది కంటే 1.5 కోటి కేసుల బీర్లు ఎక్కువగా అమ్మాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ప్రతిరోజు ఎంత తాగుతున్నారంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో దాదాపు 3 లక్షల బీర్ కేసులు అమ్ముడవుతున్నాయని సమాచారం. ఈ సీజన్ తప్ప మిగతా సాధారణ రోజులలో పోలిస్తే ఇది రెట్టింపు స్థాయిలో ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ దాదాపు 5.48 కోట్ల కేసుల బీర్లు అమ్మితే ఈ సంవత్సరం ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రతిరోజు 3 లక్షల బీర్ కేసులు అమ్ముడవుతున్నాయి. అంటే మన వాళ్లు ఏ రేంజ్లో బీర్లను ఖాళీ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పోటీ పడి మరి బీర్లు తాగేస్తున్న మందుబాబులో ఈ సీజన్లో గతేడాది కంటే ఎక్కువ ఆదాయాన్ని ప్రభుత్వానికి అందించేలా ఉన్నారు.